కడప మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డికి కుర్చీ కేటాయించకపోవడంపై టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక పోడియంపై మేయర్ సురేష్ బాబుకు మాత్రమే కుర్చీ కేటాయించడంతో వివాదం రేగింది. తనకు కుర్చీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో 7 టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ మేయర్ నిర్ణయం తీసుకున్నారు. గందరగోళం మధ్యే అజెండాను వైసీపీ పాలకవర్గం ఆమోదించుకుంది. ఉద్రిక్తతతో సమావేశం నడపలేని స్థితికి చేరుకోవడంతో మేయర్ సురేష్ బాబు సభను వాయిదా వేశారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ చందు. ఏదైతే కడప నగరపాలక సంస్థ సమావేశం రసాబసగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వైసీపీకి చెందినటువంటి నాయకులు కడప మేయర్ స్థానాన్ని యునానిమస్గా ప్రకటించుకున్న పరిస్థితి, ఎక్కడ కానీ పోలింగ్ సజావా జరగకుండా తాము అనుకున్న వ్యక్తులకే సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్న పరిస్థితిలో కడప మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలను వైకాపా కైవసం చేసుకుంది. మేయర్ అభ్యర్థిగా సురేష్ రెడ్డిని ఎంపిక చేసి అప్పుడు ప్రభుత్వం నియమించడం కూడా జరిగింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం కూడా జరిగింది. ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందిన తర్వాత 3 పర్యాయాలు మాత్రమే మేయర్ ఏదైతే నగరపాలక సంస్థ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నగరపాలక సంస్థ సమావేశంలో మొదటి సమావేశంలో మేయర్కి గతంలో ఎలాగైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే కమలాపురం ఎమ్మెల్యేతో రవీంద్రారెడ్డితో పాటు అలాగే కడప ఎమ్మెల్యే ఉన్నటువంటి డిప్యూటీ సీఎంకు కూడా స్థానం వేసి మేయర్ పక్కన కూర్చునే అవకాశాన్ని కల్పించే విధంగానే కడప ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాధవిరెడ్డికి కూడా తొలిసారి అలాగే ఆమెకు చైర్ వేసి కూర్చోబెట్టడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, గంజాయి కేంద్రంగా కడప మారిందంటూ ఆమె ఏదైతే అది కౌన్సిలర్ల మీద కూడా ఆమె కార్పొరేటర్ల మీద కూడా ఆమె కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని తూతుమంత్రంగా ముగించడం జరిగింది. ఆ తర్వాత 2-3 సమావేశాల్లో ఏదైతే మేయర్ ప్రోటోకాల్ ప్రకారం మేయర్ ఒక్కరే ఉండాలి పోడియం పైన, అలాగే కమిషనర్ పక్కనే ఉండాలి, కానీ మిగతా ఎమ్మెల్యే కానీ మిగతా ఎమ్మెల్సీలు కానీ కోఆప్షన్ సభ్యులే కానీ వాళ్ళు మేయర్ కాలేదు, మేయర్ హోదా వాళ్ళకు ఉండదు అంటూ కూడా ఒక ప్రోటోకాల్ వివాదాన్ని వైసీపీ నాయకులు తెర మీదకి తెచ్చి మాధవిరెడ్డి కుర్చీని సాధారణ కార్పొరేటర్ల పక్కన వేయడం జరిగింది. ఈ అంశాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చారు. ఏదైతే గతంలో ఏదైతే రవీంద్రారెడ్డికి అలాగే కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంజాద్ బాషాకి ఇద్దరికి సీట్లు ఒకే మేయర్ పక్కన సీట్లు కేటాయించినప్పుడు తనకు మాత్రం ఎందుకు వివక్షత చూపిస్తున్నారు, తనను కూడా పోడియం మీద కూర్చోబెట్టాలంటూ ఆమె వాగ్వాదానికి దిగిన పరిస్థితి. గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఆమె నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాంటెడ్గా ఆమెకి పోడియంపై సీటు ఇవ్వకుండా కింద కార్పొరేటర్లతో సమానంగా ఆమెను చూస్తున్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లతో పాటు ఆమె కూడా నిరసన వ్యక్తం చేసింది. ఏదైతే గతంలో ఒక రూల్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఇలా వ్యవహరించడం ఏంది, వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి స్థానం ఇచ్చారో తనకు కూడా అలాగే ప్రాతినిధ్యం స్థానం కల్పించాలని కూడా మాధవిరెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఒక మహిళగా కూడా తనకు గౌరవం ఇవ్వచ్చు అని చెప్పి ఆమె కోరిన నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొన్న నేపథ్యంలోనే సభను మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. సభ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవుతుందని చెప్పి మేయర్ సురేష్ రెడ్డి ప్రకటించారు. అయితే 2 గంటలకి టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యే ముందుగా అక్కడికి వెళ్ళి సమావేశ మందిరంలో బైఠాయించారు వాళ్ళు. కాకపోతే తీరిగ్గా 3 గంటల వరకు సమావేశానికి వచ్చినటువంటి వైసీపీ కార్పొరేటర్లు మేయరు కూడబలుక్కొని తాము ప్రతిపాదించిన 57 అంశాలకు సంబంధించి అజెండాని పూర్తిగా ఆమోదించుకుంటున్నాము, తమకు మెజారిటీ ఉంది, తమ మెజారిటీ ఆధారంగా మేము ఈ అజెండాను ఆమోదించేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసి సభను వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ తీరు ఏదైతే వైసీపీ మేయర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అటు ప్రజల్లో కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంజాద్ బాషాతో పాటు
ఏదైతే జగన్మోహన్ రెడ్డికి బంధువుగా ఉన్నటువంటి కమలాపురం ఈ మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డికి కూడా అప్పట్లో చైర్ వేసి కూర్చోబెట్టి రాసి మర్యాదలు చేశారు. ప్రస్తుతం కడప ఎమ్మెల్యేకి కూడా కనీసం పోడియం పైన ఎందుకు సీట్ కేటాయించలేకపోతున్నారన్న వాదన అయితే ప్రజల్లో కూడా బాగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రోటోకాల్ అంశాలకు వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అవలంబిస్తున్న విధానమే మంచి పద్ధతి అని చెప్పని కూడా నిపుణులైనటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితుల్లో ఈ కడప మేయర్ సమావేశానికి నగరపాలక సంస్థ సమావేశం చిలికి గాలివానగా మరి ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. చందు. రైట్ హర్ బాబు, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.